పుష్ప 2 సినిమా గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అని ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. తెలుగు, హిందీ, బెంగాలీ, తమిళ్ ఇలా అన్ని జోన్స్లో ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో కూడా ఈ సినిమాకు మంచి హైప్ ఉంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ హాట్ టాపిక్గా మారింది. పైగా అప్పుడే ఒక ట్రేడ్ మార్క్ నెంబర్ని కూడా సెట్ చేసింది పుష్ప 2. 1000 కోట్ల కలెక్షన్స్ వస్తేనే గొప్ప అనుకునే ఈ రోజుల్లో ఏకంగా ఈ సినిమాకు 1065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు మూవీపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో. ఇక ట్రైలర్ తర్వాత అంచనాలు ఇంకాస్త పెరిగిన మాట వాస్తవమే. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల విషయానికి వస్తే పుష్ప 2 2 తెలుగు రాష్ట్రాలలో కలిపి 220 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే తమిళనాడులో 50 కోట్లు, కర్ణాటకలో 30 కోట్లు, కేరళలో 20 కోట్లు, ఓవర్సీస్లో 120 కోట్లు, నార్త్లో 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తం మీద 640 కోట్ల థియేటికల్ బిజినెస్ జరిగింది. ఇవి కాకుండా నాన్ థియేటికల్ బిజినెస్లో డిజిటల్ రైట్స్ 275 కోట్లు, శాటిలైట్ రైట్స్ 85 కోట్లు, మ్యూజికల్ రైట్స్ 65 కోట్ల వరకు అమ్ముడుపోయాయి. మొత్తం మీద పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు 1065 కోట్లు. ఇది చిన్న నెంబర్ అయితే అస్సలు కాదు. ఈ లెక్కన ఓవరాల్గా చూసినట్లయితే వరల్డ్ వైడ్గా 1200 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాల్సి ఉంటుంది. రికవరీ విషయానికి వస్తే ఏపీ, తెలంగాణలో 220 కోట్ల బిజినెస్ అంటే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 350 కోట్ల గ్రాస్, 220 కోట్ల షేర్ రాబట్టాల్సి వస్తుంది. ఇక్కడ చాలా ఈజీగా రికవరీ అయిపోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే పుష్ప పార్ట్ 1కి టికెట్స్ ప్రైస్ తక్కువ. అది కాకుండా బెనిఫిట్స్, స్పెషల్ షోస్ కూడా ఏమీ లేవు. కానీ ఇప్పుడు అలా కాదు. సింగిల్ స్క్రీన్కు టికెట్ ప్రైస్ పెంచే ప్లాన్లో ఉన్నారు. అలాగే స్పెషల్ షోస్కి, బెనిఫిట్ షోస్ కూడా అనుమతులు ఉన్నాయి. అలాగే కాంపిటీషన్ కూడా పెద్దగా లేదు. పైగా లాంగ్ వీకెండ్ కాబట్టి ఈజీగా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక నార్త్ బెల్ట్లో 200 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక్కడ వచ్చే కలెక్షన్స్ ఎక్కడ రావని ట్రేడ్ పండితుల అంచనా. 4 వారాల వరకు అసలు జోరు తగ్గదని భావిస్తున్నారు. అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మాత్రం సుమారు 400 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. ఒక్కసారి టాక్ పాజిటివ్గా వచ్చిందంటే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. తమిళనాడులో 50 కోట్లు కాబట్టి 100 కోట్ల గ్రాస్, 80 నుంచి 90 కోట్ల షేర్ రాబట్టవచ్చు. కర్ణాటకలో 60 కోట్ల గ్రాస్ రాబట్టాలి. అలాగే కేరళలో 40 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. కేరళ, కర్ణాటక, నార్త్లో పుష్ప 2 ప్రాఫిట్ జోన్లోనే ఉంటుందని అంచనా. ఇక ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ అనేది టాక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ 120 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి సుమారు 240 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. ఈ లెక్కన పుష్ప 2 సినిమా కథ మీద ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో ఇప్పుడు కలెక్షన్స్ మీద కూడా అదే రేంజ్లో టాక్ నడుస్తోంది. రిలీజ్ తర్వాత పుష్ప 2 సినిమా ఏ మూవీ రికార్డును బ్రేక్ చేస్తుందా అని అంతా వీగర్గా వెయిట్ చేస్తున్నారు. మాస్ సినిమాలకు హ్యూజ్ నెంబర్లో ఫ్యాన్స్ ఉన్నారు. కానీ పుష్ప 2 మాస్ మాత్రమే కాదు, మాస్కు స్వాగ్ను యాడ్ చేయడంతో స్టార్స్ సైతం ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా సినిమా వర్కౌట్ అయితే కనుక అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడం పక్కా. ఇక ఏమవుతుందో చూడాలి. మరి ఈ లేటెస్ట్ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.